వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు అనుజ్ఞ. వీడియోస్ చూసి నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈ వ్లాగ్లో మా మెక్సికో ట్రిప్ ఎలా అయిందో చెప్తాను. యాక్చువల్గా మేము నవంబర్ 2024లో ఆర్యన్ సెకండ్ బర్త్డే టైంకి వెళ్ళినాము. బేసిక్గా మెక్సికోకి ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. కిట్తో ట్రావెల్ చేయొచ్చా వద్దా, ఎంత సేఫ్ అసలు అక్కడికి వెళ్ళడము, వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, రెంటల్ కార్ తీసుకోవాలా వద్దా, ఎంత బడ్జెట్ అవుతుంది అని. ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి ఎండ్ ఆఫ్ ద వ్లాగ్లో అన్నిటికీ ఆన్సర్ దొరుకుతాయి. సో మొత్తం తప్పకుండా మేము యునైటెడ్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసినాం. దీంట్లో మాత్రమే జర్నీ అవర్స్ తక్కువ ఉండే. కిట్తో ట్రావెల్ చేసినప్పుడు అన్నీ చూసుకోవాలి మనం. సో ఎయిర్పోర్ట్లో దిగంగానే మాకు షటిల్ సర్వీస్ ఉండే అనమాట. మేము రెంటల్ కార్ కూడా బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. అక్కడ నుంచి మేము రెంటల్ కార్ తీసుకొని మేము మా రిసార్ట్కి వెళ్ళిపోయినాము. మేము ఈసారి ఓన్లీ క్యాన్కూన్లో స్పెండ్ చేయబోతున్నాం మా వెకేషన్ అంతా. తులంకి సమ్మర్ టైం వెళ్దాం అనుకుంటున్నాము. సో క్యాన్కూన్లో 6 days ఉండబోతున్నాము. ఫస్ట్ 2 days మేము ఉండేది డ్రీమ్ శాండ్ రిసార్ట్. ఈ రిసార్ట్ హోటల్ జోన్లో ఉందన్నమాట. హోటల్ జోన్ ఏంటంటే బేసిక్గా అన్ని హోటల్స్ అన్నీ ఒకటే జోన్ దగ్గర ఉంటాయి, సపరేట్ జోన్ అవుట్ అవ్వకుండా. సో మేము కూడా కొంచెం సేఫ్టీ వైజ్గా కూడా ఆలోచించి ఇక్కడే బెటర్ అని చెప్పి ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇవన్నీ రిజర్వేషన్స్ ఎప్పుడో చేసుకున్నాము. మనం ఎప్పుడో చేసుకుంటే ప్రీహెడ్ చేసుకుంటే మనకు కొంచెం మనీ కూడా తక్కువ పడతాయి అనమాట. డే మొత్తం రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడమే సరిపోయింది. రాత్రి సడన్గా చూస్తే ఇలా డిన్నర్ బఫేకి ఇలా బయట సెటప్ చేసిండ్రు. ఏంటి అని అడిగితే వీక్లీ ఓన్లీ వన్స్ మాత్రమే ఇలా చేస్తారని చెప్పారు. ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజే అయింది అది. సో మాకు కూడా ఒక టేబుల్ ఇచ్చిండ్రు. అన్ని రకాల క్యూజిన్స్ ఇక్కడ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండియన్. తినాలనుకుంటే ఎంత ఫుడ్ అయినా తినొచ్చు. చాలా టైప్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నాకైతే అసలు ఫుల్ పండగ అనిపించింది. చూసారు కదా, ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆర్యన్తోనే కొంచెం భయపడ్డాం బికాజ్ వాడు పాలు తాగడు, ఫుడ్ కూడా కొంచెం లిమిటెడ్గా కాబట్టి ఇక్కడ ఏం తింటాడు అనుకున్నా, బట్ చికెన్ తిన్నాడు. సో ఎట్లా సర్వైవ్ అవుతామో ఇంకా మిగతా 6 days చూడాలి. సో ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫేకి వచ్చినాము. ఇక్కడ ఓన్లీ బఫేనే కాదు, ఇన్ జనరల్గా డైనింగ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. బట్ అక్కడికన్నా నాకు ఇక్కడ బెటర్ అనిపించింది బికాస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటే దగ్గర అని చెప్పి. ఒకవేళ ఆర్యన్ ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తినకపోతే అట్లీస్ట్ ఫ్రూట్స్ అన్నా తింటాడు కదా అని చెప్పి ఇలా బఫేకి వచ్చినాము. ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆమ్లెట్స్, ప్యాన్ కేక్స్ ఇలాంటివి చేసి పెడుతున్నారు కూడా. నేను రిసార్ట్ రూమ్ వీడియోస్ ఏం తీసుకోలేదు బికాస్ నాకు చాలా యావరేజ్గా అనిపించింది. బట్ బీచ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది. ది బెస్ట్ పార్ట్ ఈ రిసార్ట్కి ఏంటి అంటే బీచ్ అనమాట. మీకు తెలుసో తెలీదో, ఎవ్రీ రిసార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బీచ్ ఇన్ క్యాన్కూన్. బట్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అనిపించింది నేను చూసిన రివ్యూస్లో ఆర్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన దాంట్లో కూడా. అండ్ ఇక్కడ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది. వెళ్ళంగానే మనకి ఒక టెంట్ కూడా ఇస్తారు, నాట్ ఓన్లీ ఫర్ ప్రీమియం మెంబర్స్ అనమాట. అందరికీ టెంట్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వాళ్ళు అన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ చేశారు, లైక్ ఫుడ్ అండ్ డ్రింక్స్. ఇలా అన్ని రిసార్ట్స్లో ఈ అవైలబిలిటీ లేదు. వాళ్ళు మన దగ్గరికే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు ఎవ్రీ టైమ్ దే కమ్ టు అస్ అనమాట. అండ్ ఇంకొక అమేజింగ్ థింగ్ ఏంటంటే ఆర్యన్కి చాలా బాగా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హోల్ డే మేము బీచ్లోనే ఉన్నామంటే ఇమాజిన్ చేసుకోండి, వాడు ఆడుకుంటూనే ఉన్నాడు దాంట్లో అసలు.
అండ్ వన్ మోర్ రీజన్ ఈ బీచ్ ఎందుకు అంత బాగుంది అంటే ఇక్కడ వేవ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ తర్వాత బీచ్కి వచ్చినామా అండ్ ఇక్కడే లంచ్ కూడా అయిపోయింది. ఆడి ఆడి టైర్డ్ అయిపోయిండు. నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ రిలాక్స్గా అనిపించింది. అండ్ దెన్ ఈవినింగ్కి మేము ప్రాపర్ డిన్నర్కి వెళ్ళాం అనమాట. ఇవాళ బఫేకి వెళ్ళలేదు. సో మేము రిజర్వేషన్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయినాము మెక్సికన్ రెస్టారెంట్కి. Okay. Salsa. Guacamole. Okay. Guacamole. Guacamole poquito spicy. Yeah. డైన్ అంటే ఓన్లీ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనము, బిల్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవే మనం బయట ఆర్డర్ ఇస్తే మాత్రం బిల్ పేలిపోతుంది. ఇదంతా ఆల్ ఇన్క్లూసివ్ కాబట్టి ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇక్కడైతే ఫుడ్ ఓకే బాగానే ఉంది, యావరేజ్ అనిపించింది నాకు. లాస్ట్ డే రిసార్ట్లో నాకైతే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చాలా బాగుంది. బీచ్ పార్ట్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అండ్ వెరీ సేఫ్ కూడా. మనం ఎప్పుడైనా టాడ్లర్స్లో ట్రావెల్ చేస్తే మన మైండ్లో ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, స్పెషల్లీ ఫర్ ఇండియన్ పేరెంట్స్, అసలు వీళ్ళు ఏం తింటారు మనం బయటకు వెళ్తే అని. బట్ ఇక్కడికి వచ్చాక నా థింకింగ్ మారిపోయింది. బికాస్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది కాకపోతే ఇది తింటాడు, ప్యాన్ కేక్ కాకపోతే ఫ్రూట్స్ తింటాడు అనుకున్నా నేను. అండ్ ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది, 24/7 ఓపెన్ అనమాట. ఏ టైంలో వెళ్ళినా మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ నేను స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాను కదా, బడ్జెట్ ఎంత అయింది, కార్ రెంటల్ ఎందుకు తీసుకున్నామని. బట్ అన్నింటికి నెక్స్ట్ వ్లాగ్లో ఆన్సర్ చెప్తాను. సో తప్పకుండా చూడండి.